అయితే ఇదైతే నిన్న కుంకుమార్చన జరిగిందన్నమాట మా గల్లీ గణేష్ దగ్గర. అక్కడ చిన్న క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను ఏ విధంగా పార్టిసిపేట్ చేసాను, అక్కడ అందరం ఏ విధంగా పూజలు జరుపుకున్నాము, ఇంకొకటి కొన్ని వివరాలు చెప్పాడు అనమాట. నేను చాలా మందికి చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇట్లా కొన్ని మన ఇంట్లో బాగాలేనప్పుడు టెంపుల్స్ వెళ్ళొద్దు అట్లా ఏదైనా చెప్తే అంత పట్టించుకోరనమాట. సో సేమ్ అన్నీ కొంచెం మళ్ళీ చెప్తున్నాను అనమాట. అందరూ ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. తీసుకో నైవేద్యాలు ఉన్నాయి ఇప్పుడు చెయ్యన్నా గణపయ్యకి పెట్టి మన కడుపులకి అక్కడ భగవతే ఇదే పెద్ద పాపం. ఇది మనం తెలిసి ఇస్తున్నాం, ఇది తెలియకుండా కాదు. ఆడవాళ్ళు డ్యూటీ పార్లర్లో పోయి కూడా పోవద్దట పెళ్లికి కూడా. బ్రాహ్మణులు కానీ కొమట్లు కానీ మౌసులు వంటలు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ యజ్ఞోపేతం దండం ఉంటాయి కదా. పనికిరాని వాళ్ళు ఎక్కడ నీళ్ళు చెప్పకుండా దస్తి ఏది ముట్టకుండా ఇమ్మీడియట్లీ స్నానం చేసి ఈ యజ్ఞోపేతాన్ని మార్చుకోవాలి. బ్రాహ్మణులు ఈ దంజాలు తీసుకునేవాళ్ళు ఏం చేయరు తెలుసా. మీరు ఎప్పుడు తింటున్నారు. ఇక్కడ మేమైతే ఇంకా కుంకుమార్చన అయితే చేసేసుకున్నాము. బాగా జరిగింది, ఆఫ్టర్నూన్ టైంలో జరిగిందనమాట. ఈ గల్లీ గణేష్ అనమాట. అంటే వేరే యూత్ గణేష్లు చాలా ఉంటాయి, బట్ మాకు దగ్గరలో మేము కావాలని ఒక గల్లీ గణేష్ని అయితే పెట్టుకున్నాం అనమాట. తర్వాత యూత్ గణేష్ అయితే నిన్న వెళ్ళిపోయాడు. ఈ గణేష్ ఈరోజు వెళ్తారనమాట, సాటర్డే రోజు. ఇంకా రేపైతే గ్రహణం ఉంది కాబట్టి ఈరోజే నిమజ్జనం అయితే జరుగుతుంది. కానీ నేను మీతో ఇవన్నీ షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వీరంతా మా గల్లీ వాళ్ళు అనమాట. అంటే మా విలేజ్లో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అనమాట, మా ఊర్లో. ఇంకా మమ్మీ వాళ్ళ ఊర్లోనేమో అక్కడ దుర్గామాత టెంపుల్ ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతాయి సెలబ్రేషన్స్ ఏదైనా కానీ. అర్చనలు అభిషేకాలు అలాంటివి ముందు పండుగలు అక్కడ జరుగుతాయి అనమాట. ఇకనేమో మాకు ఇంకా యూత్ అంటే దగ్గరలో ఉన్న యూత్ గ్రూప్ అంటే జరుగుతుంది. ఇది యూత్ గ్రూప్ అని కాదు, మేము సపరేట్గా పెట్టుకున్న గణేష్ అనమాట. ఇది వేరే గణేష్ అయితే నిమజ్జనం జరిగింది, దాన్ని వీడియో క్లిప్ ఉంటే నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే డీజే సాంగ్స్ పెట్టేసరికి కొందరికి అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రేజ్ ఉంటుంది కదా బాడీలో డ్యాన్స్ చేయాలని ఊపునే. ఒక ముస్లిం అయితే చాలా బాగా డ్యాన్స్ చేసిందనమాట. అది నేను మీతో షార్ట్ వీడియోలో షేర్ చేసిన, చూడండి వెళ్ళి. అండ్ ఇంకా నేను ఇలానే నా డైలీ అంటే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను. మీరు కనుక నా వీడియోస్కి కనెక్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసేయండి ఇక్కడ డ్యాన్స్ ఈ ముసలమ్మనే మస్తు చేసిందనమాట. మంచిగా అనిపించింది. అంటే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. ఉండే కష్టాలు ఉండనే ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ
ఫైనాన్షియల్ అన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తేనే కదా ఇంకా లైఫ్ అనేది హ్యాపీ ఉంటుంది. నేనైతే అట్లనే ఫీల్ అవుతాను అనమాట. నాకెప్పుడు మూడీగా ఉండడం, ఏదో బాధ ఉండడం అయితే అస్సలు నచ్చదనమాట. ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడు ఎంజాయ్ చేయాలి. మన సిచ్యువేషన్స్ కూడా అన్నీ అందరితో షేర్ చేసుకుంటే కూడా మనకే మైనస్ అవుతుందనమాట. సో మనం మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. చేసేది చేసుకుంటూ పోతాం, మిగతా అంతా పైవాడు చూసుకుంటాడు. ఇదనమాట వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.